హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. వాళ్ళైతే మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళారు కదా, ఇంకా రాలేదు. ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 5 అవుతుంది. ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోస్తుంది. బయట వాతావరణం చూస్తే వాన పడేటట్టే ఉంది, కానీ మరి వాన పడుతుందా పడదా అనేది మనకు తెలియదు. కానీ ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోస్తుంది. ఇప్పుడు టైం 5 అవుతుంది కాబట్టి కొంచెం ఇల్లు ఇట్లా అవన్నీ క్లీన్ చేసేసి ఈరోజు బట్టలు ఇట్లా ఏం పిండలేదు, ఎందుకంటే ఈ పనిలో కొంచెం బిజీ అయిపోయినాం అనమాట. కొంచెం శేఖర్ ఉన్నా కానీ వాట్సాప్లో మెసేజ్కి రిప్లైలు ఇవ్వడం, ఆ పని అలాంటివన్నీ అవుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. నిజంగా నేను తెచ్చిన వాటికి చాలా రెస్పాన్స్ వస్తుంది. సో నేను తెచ్చిన స్టాక్ కూడా అయిపోయింది. ఈవినింగ్ 5 అవుతుంది కాబట్టి పిల్లలకైతే పాలు కాగబెట్టేసిన. మేమైతే మంచిగా అల్లం చాయ్ పెట్టుకున్నాము. చాయ్ తాగక ఒక 2-3 రోజులు అవుతుంది. ఇక ఆయన కూడా ఇంటికానే ఉన్నాడు కదా, ఆయన కూడా కొంచెం మెల్లమెల్లగా ఛాయ్ తాగడం అలవాటు అయిపోతుంది అనమాట. ఈవినింగ్ టైంలో ఇట్లా ఫ్రెష్గా ఆయనకి ఛాయ్ తాగితే మైండ్ రిలీఫ్ అనిపిస్తుందంట. అందుకని ఆయనకు కూడా ఛాయ్ పెట్టిన. ఇంకా పిల్లలకి పాలు పోయాలి. వీళ్ళైతే ఘోరంగా అంటే ఘోరంగా రచ్చ రంబోలో వేసారు. ఈ సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ నా నెత్తి పోతుంది వాళ్ళతోటి ఒర్రి అందుకే అల్లం ఛాయ్ తాగాల్సి వస్తుంది. ఇంక ఈరోజు నాకు అనుభవం అయింది, ఎందుకంటే నేను మధ్యాహ్నం నుంచి వాట్సాప్లో రిప్లైలు ఇస్తున్నా కాబట్టి పిల్లల్ని పట్టుకోను. రిప్లైలు ఇట్లా ఇస్తే ఎట్లుంటుందో కూడా తెలుసు, కానీ ఇక మనం స్టార్ట్ చేసినప్పుడు అన్నిటికీ భరించుకోవాలి కాబట్టి భరించుకున్నాము. అంటే ఈయన కూడా కొద్దిసేపు ఇచ్చింది అనుకో, నేను కొంచెం సేపు ఎక్కువసేపు మొబైల్ చూసింది అనుకో మెడ నరాలు గుంజుతాయి అనమాట. అందుకని కొద్దిసేపు ఆయనే కొద్దిసేపు నేను ఇద్దరం కష్టపడ్డాము, కానీ మంచిగానే వచ్చినాయి అనుకో. ఫ్రెండ్స్ మనకు ఫేస్బుక్ కూడా ఉంది ఫ్రెండ్స్, స్వప్నస్వామి బ్లాగ్స్. దాంట్లో ఓన్లీ రీల్స్ పెడుతున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడే అది మానిటైజేషన్, ఇప్పుడే జస్ట్ యువర్ ప్రొఫైల్ ఈస్ యాక్టివేట్ అని అర్థం, ఇప్పుడే జస్ట్ ఒక 2 seconds కింద. అందుకే చెప్పిన థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇట్లానే ఉండాలని. ఇప్పుడు నువ్వు చాయ్ తాగుతావా? చూసినా ఎప్పుడైనా చాయ్ తాగుతావా అని అంటే ఏ చీ చాయ్ అనేటోడు, ఇప్పుడు పెట్టబ్బా చాయ్ తాగుతా. అది అట్లుంటది అనమాట. పిల్లల్ని భరించుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం అని నన్ను అంటారు కదా. పిల్లల్ని చూడవాలి. నేను కొద్దిసేపు పండుకున్నందుకు వీళ్ళిద్దరూ కలిసి ఆయనకి టార్చర్ అంటే టార్చర్ చూపించారు. ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు? ఈవినింగ్ టైం వరకు అవి చేసుకుంటారా? ఇంకా అలా చూసుకొని చేసుకుంటున్నావు. నేను ఎట్లా పళ్ళు తోముకుంటున్నాను. వీనికి రోజు మార్నింగ్ టైంలో ఈ బెష్కి పేస్ట్ పెట్టిస్తున్నాము. మంచిగా వాడంతలా వాడే బ్రష్ చేసుకుంటుండు. మేము చేస్తే ఏడుస్తున్నాడు, అందుకే వానికే ఇచ్చేస్తున్నాము. వానికి కూడా కొంచెం అలవాటు అవుతుంది కదా అని తోముకుంటా. ఇప్పుడు బ్రష్ చాయ్ తాగుతావా పాలు తాగుతావా? చాయ్ తాగుతావా? చాయ్ తాగొద్దు, ఇచ్చి చాయ్ నువ్వు పాయి తాగాలి. పాయి తాగుతావు కదా. పాలు పోయన్నా బ్రష్ చేసుకున్నావు కదా. బ్యాడ్ బాయ్. నాని నీకు కూడా పాలు పోస్తా. పాలు అయినాక ఫ్రెష్ అప్గా మళ్ళీ అంత డ్రెస్ మీద మూతికి అవన్నిటికి అంటుతాయి కదా నాని, అందుకనే చెప్తున్నా. పాలు అయినాక ఫ్రెష్ అప్ అయినాం అనుకో నీట్గా మంచిగా కనిపిస్తుంది. బాగా కూరగాయలు తీసుకురావాలి బావా. ఇటు చూసి చెప్పు జర, ఫోన్లో కాదు. కూరగాయలు పోదాం ఫ్రెండ్స్. పోదామా? నాన్న బయటికి తీసుకొస్తాడంట, మర్చిపోతావా? పాలు అయినాక ఫ్రెష్ అప్ కావాలి, సరేనా? చెప్పమ్మా. ఇప్పుడు ఎందుకు రా నీకు అది కోల్గెట్? మార్నింగ్ టైంలో తోముకోవాలి, ఇప్పుడు కాదు ఈవినింగ్ టైంలో. పాలు పోతున్నదా? తాగుదందా? పాయి పోతున్నదా? చెప్పు. మౌత్ ఫ్రెష్ ఇప్పుడు పోసుకోవద్దు. ఇప్పన్నా వీనికి చిన్న చిన్న మాటలు వస్తున్నాయి. ఈ మాటలతోటి మేము వాడు ఏమంటున్నా కూడా అర్థమవుతలేదు, కానీ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇప్పి పేస్ట్ పెట్టాలన్నట వానికి. చూసినావా అని తెలియదు. నీది ఈ పేస్ట్ కాదు నాన్న, వేరే పేస్ట్ ఇది వద్దు నీది. అది లేదు, అక్క తెచ్చింది అది పెట్టుకో, సరేనా? యాక్చువల్లీ పొద్దుగల ఎగ్ షౌటింగ్ లైక్ దట్. ఓ చూసినావు ఎట్లా అరుస్తున్నవాడు. యాక్చువల్లీ పొద్దుగల ఎగ్ కర్రీ చేసింది. ఆ ఎగ్ కర్రీ మొత్తం మాడిపోయింది. నాకు అస్సలు నచ్చలే. మొదటిసారి చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ వండిన కూరలలో నాకు ఎగ్ ఫ్రై నిజంగా నచ్చలేదు అసలు. నిజం ప్రామిస్, నేను నీ మీద చెప్తున్నా. అస్సలు నచ్చలేదు, నిజంగా నచ్చలేదు అసలు. అస్సలు అంటే అసలు బాగాలేదు. తిన్న తర్వాత ఏదో అనిపించింది. గిన్నె ఖాళీ చేసేలో తిన్న తర్వాత పరిస్థితి ఎట్లుందో అది కూడా ఆలోచించాలి కదా. ఘోరం అంటే ఘోరం అంటే సిచ్యువేషన్. అమ్మో మొత్తం సెన్సేషన్స్, వామిటింగ్ సెన్సేషన్స్. అది
విండో పెట్టినావు ఎట్లా వస్తా సార్ నా గాలి ఇగో ఇట్లా తీసుకున్నాం అనుకో అది ఎక్కువ గాలి వస్తుంది ఉండండి కింద మంట అటు ఇటు ఏం కాదు వంట చేస్తున్నప్పుడు ఉండాలి సప్న ఎయిర్ ఫ్లోటింగ్ ఉండాలి ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం కాదు మనకు గ్యాస్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంకో కామెంట్ ఏం వచ్చిందంటే ఈ గ్యాస్ ఉన్నప్పుడు ఈ మిక్సీలట ఫోన్స్ అట ఇంకేదో పెట్టొద్దట గ్యాస్ వెళ్తాయి అట మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ సో మిక్సీకి వెళ్ళి సింగర్ పెడతాం యాక్చువల్లీ ఫ్రెండ్స్ చూడండి ఇది బందే ఉందండి మళ్ళీ అది అంటే ఇది అట్లనే భయపడుతుంది సప్న నువ్వు భయపడిస్తావు ఇది గట్టిగా పెట్టాల్సి వస్తుంది అవును ఇవన్నీ అట్లే ఉంటాయి ఆడ ఛార్జింగ్ వైర్లో బలవంతంగా ఇట్లా పెట్టాల్సి వస్తుంది నాకు పెట్టడానికి కూడా వస్తలేదు అలా పెట్టడానికి అందుకని చెప్పి తమ్ముని పెట్టమంటే పెట్టి ఫిక్స్ చేసి పెట్టి రైట్ ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మా ఇంట్లో కూర ఏం తెలుసా ఉప్పు చేయొచ్చు మళ్ళీ అట్లా పెట్టినా సో ఫ్రెండ్స్ టమాటా పచ్చిమిర్చి అసలు కర్రీ లేదు టమాటా పచ్చడి చేస్తా టమాటా పచ్చడి అట ఫ్రెండ్స్ ఎండాకాలం మంచిగా కొంచెం చారు ఉంటే బాగుంటుండే పచ్చళ్ళు కొట్టకట్లా ఈ పచ్చళ్ళు ఈ గట్టి గట్టిగా ఉంటే మంచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మంచిగా చారు ఉండాలి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇదేంటిది గంజి కొంచెం పోయి నేను తాగుతా ఆకాశం తీరేనా ఆనానా కథలెన్నో రాస్తావు కథలెన్నో చేస్తావు కాలాన్ని దాటావు యుద్ధాలు చేస్తావు ఏదది తప్పు లేవు ప్రేమలో వేల వేల వెన్నెల యాక్చువల్లీ ఆమె పాటలు పెట్టుకొని నాట్యం ఆడుతుంది నాట్యం ఆడుతుంది ఇట్లా నాట్యం ఇష్టం వచ్చిన నాట్యం ఆడుతుంది సో ఫ్రెండ్స్ కలుపు ఇది కలుపువా ఈరోజు గంజి ఉండే అట్లుంది ఎందుకట్లా అన్నం ఉడకలే ఇంటికాడ ఉన్న బియ్యం మాత్రం మా ఏం బియ్యం అవి చిన్ను బియ్యం చింటు బియ్యం అయ్యి మొత్తం ఇట్లా పుల్లలు ఇట్లా అయిపోతుంది ఇట్లా మొత్తం బియ్యం ఉన్నట్టే ఆ రైస్ కూడా ఇట్లా ఇట్లా ప్రతి బియ్యంకి బియ్యం రైస్కి రైస్ ఇట్లా విడిపోతుంది అంత మంచిగా ఉంటాయి అన్నట్టు ఇక ఈసారి అయినా కాబట్టి వచ్చేసారి దాకా అయిపోయి ఇక అవి మాకే సో ఫ్రెండ్స్ ఐఎమ్ డ్రింకింగ్ గంజి మస్తు ఉంది ఫ్రెండ్స్ రోజు గంజి తాగురు ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది నువ్వు కూడా కొంచెం ఉబ్బుతో నిజం చెప్తున్నా సార్ ఉబ్బుతో కొంచెం తాగు చాయ్ తాగు తొక్క అది తాగే బదులు ఇది ఒక్క గ్లాస్ తాగు రోజు నెల రోజులలో ఎట్లయితే సార్ 2 రోజులు జ్యూస్ గురించి పట్టించుకోవాలి అది ఏడుంది ఆడబెట్టిరు అట్లుంటుంది అన్నాడు మా వాళ్ళతోటి ఆకాశం నీతో నచ్చదు ఏంటంటే ఒక భర్త ఏమి ఇస్తాడు ఫ్రెండ్స్ విషయం అయితే ఇయ్యడుగా ఏమి ఇచ్చినా తినేస్తాడు లేకపోతే నాట్ ఓన్లీ దిస్ వన్ నేను చాలాసార్లు ప్రయత్నం చేసిన ఏమని ఇస్తే ఆన్ సప్న అంటే ఇట్లా పట్టుకొని ఉంటుంది నేను ఎన్నిసార్లు వచ్చిన తిని సప్న అంటే కళ్ళు మూసుకోవడం కూర్చోండి అది ఏంటి విషయం అయితే ఒకటే తాగునండి ఏం కాదు తాగునండి మంచిగా ఉంటుంది తాగు తాగినా అసలు నిజం తెలుసు అసలు నీ పెరుగులే పచ్చి గాలి తాగినా మరి తాగితే పెరుగులు పచ్చి కావా ఏదో అన్నందుకు కొంచెం సరే ఫ్రెండ్స్ ఇక నేను ఎట్లా కామెడీగా ఏమంటారు ఒక బ్లాగ్గా ఒక దానికి సెట్ అయ్యా కాబట్టి నన్ను వేరే దానిలో చూడలేకపోతున్నారు యాక్చువల్లీ నా థాట్ ఏమి పెద్దది ఉంది ఎన్ని థాట్లు మీకు చెప్పినా కానీ మళ్ళీ సాంగ్ మధ్యలో వస్తాను అంటారు అందుకని నేను ఏం చెప్పా మస్తు ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నువ్వు కూడా పోసుకోకపోయినా కొంచెం మంచి ఉంది సార్ నాకు చాలా బాగుంది హలో నాకేం బీపీ ఉందా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నదా నేను బీపీ ఉంటే గిట్లు ఉంటా నా ఫ్రెండ్స్ బీపీ ఉంటే పొద్దునైతే గుడ్లు 5 గుడ్లు 7 గుడ్లు 7 గుడ్లు క్రియాన్స్ కూడా తినలేకపోయాడు తెలుసా మంచిగా అసలు కాకపోతే కిందికి కొంచెం అడగట్టినట్టు అయింది ఎగ్గు మాడిపోతే ఎంత గలీజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ హాఫ్ బాయిల్ అయినా తినొచ్చు కానీ ఎగ్గు మాడిపోతే ఎంత ఘోరంగా ఉంటుంది ఏం చేస్తాం వండింది తినకపోతే ఏం చేస్తాం తిన్న తర్వాత బాధపడాల్సి వస్తుంది ఏంటట ఏంటి అబ్బా అంత పెద్ద దానంతా కూడా లేడాడు దాన్ని లేపి అట్లుంటుంది అన్నాడు క్రియాన్స్ చాలా డేంజర్ ఫ్రెండ్స్
చాలా చాలా డేంజర్. నేను ఏమో అనుకున్నా కానీ చాలా డేంజర్. క్రియాన్స్ని ఆపలేము, క్రియాన్స్తో పెట్టుకోలేము, క్రియాన్స్ని ఊకోబెట్టలేము. చాలా డేంజర్. నాకన్నా తల పుట్టినట్టుంటాడు. నా జుట్లో పుట్టినట్టు చూసినాం, సేమ్ అట్లుండి మా క్రియాన్స్ కూడా జుట్లో పుట్టడం. పట్టిందే పరక కుందేలకి 4 కాళ్ళు అంటాడు, కుందేలు 3 కాళ్ళు అంటాడు. చదువుకుంటాడు అప్పటి వరకు ఏం కాదు, చూస్తాడు కదా 4 కాళ్ళు అంటే ఇప్పుడు ఏదన్నా వద్దురా అన్నాం అనుకో, నాకు అదే కావాలి, ఖచ్చితంగా అదే కావాలి. అది ఇవ్వకపోతే మా దగ్గర ఉందనుకో ఏడ్చి మరైనా తీసుకుంటారు. వాళ్ళ అక్క దగ్గర ఉందంటే కథ కొట్టి తీసుకుంటాడు, వాళ్ళ అక్కను కొడుతున్నాడు, కొట్టుడు అంటారు. పాపం నేను గిచ్చితే ఇవి మొత్తం కాట్లు పడ్డాయి. ఒకరోజు కొరుకుతే కమిలిపోయింది అది. మంచి మరీ ఘోరంగా ఉంది. టైం వచ్చేసి ఉదయం 7:40 అవుతా ఉంది. ఇంకా అసలు 7:40కి ఇట్లా ఎంత ఘోరంగా ఉంది చూడండి. 10 గంటలకు కొట్టినట్టు కొడతా ఉంది అండి. ఇక్కడనేమో స్వప్ననేమో ఇక్కడ వర్క్ చేస్తూ ఉంది. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్ స్వప్న గారు. మేడం గారండి గుడ్ మార్నింగ్ అండి. యుద్ధ విమానాలు చూసినావా? రాఫెల్ యుద్ధ విమానాలు, ఫైటర్ జట్లు, ఇంకా S-400లు, H-16లు, X-16లు. అబ్బా ఏం యుద్ధ విమానాలు, ఏం భీకరమైన దాడులు. నిజంగా చాలా ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది పాకిస్తాన్ పరిస్థితి. అందుకనే గెలుక్కోవద్దు అని చెప్తా. నాకేం తెలియదు సార్. అదే ఇతంతుడు సప్న గిటు అటుకెళ్ళి ఇటు ఉడుచుకోవాలి, కానీ ఇటుకెళ్ళి అటు ఉడుచుకోతున్నావు. ఓ వాట్ ఏ నైస్ టెలివి. కాకపోతే ఇటుకెళ్ళి ఉడిచేది ఉండే. వా ఈ లొకేషన్ సూపర్ ఉంది స్వప్న. వావ్ సేమ్ పని మనిషి లెక్కనే ఉన్నావు స్వప్న. సేమ్ డిట్టు మా ఇంట్లో పని మంచి ఫ్రెండ్స్. మా ఇంట్లో పని మంచికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, ఒక కమెంట్ చేయరు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు ఎందుకు ఫ్రెండ్స్ రోజు తగ్గుతారు ఎందుకు ఫ్రెండ్స్? సబ్స్క్రైబర్స్ రోజు తగ్గుతారు స్వప్న. తగ్గుతారంటే ఉన్న వాళ్ళే ఉంటారు, కొత్త వాళ్ళు రావట్లేరు అని అర్థం. ఇప్పుడు ఉన్న ఇల్లునే చదువుకొని రాలే, ఇప్పుడు ఈ ఇల్లుని చదరాలే. ఎట్లుంది చూడు ఇల్లు. ఇక దీని మీద ఖర్చు, దీని మీద బుడ్డోడు ఆడుకుంది. బయట పడేసేటి అవి. ఇల్లు ఉడవాలంటే అద్దంలోకి కనిపించాలి. ఇక్కడికి వెళ్ళి మిర్రర్. ఈరోజు నెట్ వేపిద్దామా సప్న? పక్కా 100% వాస్తవం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో వేపిద్దామా? సరే. యాక్చువల్లీ మాకు ఇంటర్నెట్ చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. మేము పాపం లైవ్ పెడదామంటే ఆ లైవ్కి ఏమో ఇది సపోర్ట్ చేయదు టీవీ. అంటే టీవీ సపోర్ట్ చేస్తుంది కానీ నెట్ సపోర్ట్ చేస్తలేదు. చాలా ఇబ్బందిగా అవుతుంది ఫ్రెండ్స్. ఏయ్ ఆహా ఏయ్ ఏయ్ ప్రాణం ఎటుపోతున్నా, పయనం ఎందాకైనా, అడుగు తడబడుతున్నా, నేను లేనా, ఒంటరైనా ఓటమైనా, వెంట నడిచే తోడు నీవే, ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఓ మై ఫ్రెండ్, ఒడి దుడుకులనే నిలిచిన స్నేహమా, వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి స్నేహమల్లే అల్లుకుందే, మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే, మొదలు చుదలు లేని కాదే జోలు వారే. అమ్మ పోషమ్మ తల్లికి జై. మా అమ్మ పోషమ్మ తల్లికి జై. నువ్వు ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుంటే మా అమ్మ. ఇంత తొందరగా పోయినావు. మమ్మల్ని చూసి ఎంత గర్వపడుతుంటువే నువ్వైతే. సో ఇంట్లో పనులు అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా శిరీష శేఖర్ అయితే రాలేదు. మరి వాళ్ళు ఏ టైంకి వస్తారో అనేది తెలియదు. నైట్ ఫోన్ చేస్తే మేము రాము, రేపు మార్నింగ్ వస్తాము అని చెప్పారు. సో మార్నింగ్ లేచి అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసినాం అనమాట. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేయాలి. పిల్లలు అయితే పండుకొనే ఉన్నారు, ఇంకా లేవలేదు. ఈ స్కూల్ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి అయితే 8:30, 9 o'clockకి లేస్తున్నారు. వాడు కూడా అంతే.
అప్పుడు పాప స్కూల్ ఉన్నప్పుడైతే పాప లేచినాక ఒక 20 మినిట్స్కి అట్లా లేస్తుండే. ఇప్పుడు ఈ హాలిడేస్లో అయితే వాడైతే వాళ్ళ అక్కకి మంచిగా కనెక్ట్ అయిపోయిండు. ఒకప్పుడేమో మాతో ఆడుకునేటోడు. ఈ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి అయితే మొత్తం నాన్నగారితో ఆడుకుంటుండు. వాడైతే మా దగ్గరికి కూడా రావట్లేదు. ఆమె అన్నం తింటే వాడు అన్నం తింటుడు, ఆమె పాలు తాగితే వాడు పాలు తాగుతున్నాడు. సో వాడి నుంచి అయితే పిల్లలు ఎక్కువ లేరు కాబట్టి పాపకి బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. సో వాళ్ళైతే ఇంకా పండుకొని ఉన్నారు, ఇంకా లేవలేదు. వాళ్ళు లేచేలోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోవాలి. వాళ్ళు లేచిన తర్వాత మమ్మీ నాకు పాలు పోయేవా, ఇక ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళతోటి ఊరడానికే సరిపోతుంది. అందుకని వాళ్ళు లేవక ముందుకు ఏమి పనులున్నా ఆ పనులన్నీ చేసేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 8 అవుతుంది అనుకుంటా. తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఆయన కూడా స్నానానికి పోయిండు. ఆయన వచ్చిన తర్వాత దీపం పెడతాడు. తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ. నాన్నగాడేమో లేచి బ్రష్ చేసుకుంటా ఉంది. కానీ ఏ క్రియాన్స్ నువ్వు కూడా వేసుకుంటున్నారా బ్రష్? అయిపోయిందా బ్రష్ వేయడం? వేసుకోపో, నువ్వు కూడా బ్రష్ వేసుకోపో. ఈడ స్వప్న వచ్చేసి బెడ్షీట్ చదువుతూ ఉంది. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు కళ నెరవేరింది. కొత్త చీరలు కట్టుకోమని చెప్పడం. మరి ఉన్న చీరలు ఆడబెట్టి పాత చీరలు ఏదో అట్లాంటి చీరలు కట్టుకుంటారు కదా మీరు. ఇలాంటి చీరలన్నీ మూలకే పెట్టేస్తారు. ఇక మనం ఇంకోరింటికి పోతాం ఇక. కానీ ఇప్పుడు ఒక దగ్గరికి షిఫ్ట్ అయినప్పుడు ఆ క్వాలిటీ తగ్గట్టు మనం కూడా మెయింటైన్ చేసుకోవాలి. అంతే. అవును. బాబాయ్ కాదురా, బాబాయ్ ఇంకా రాలే. బాబాయ్ ఊరికి పోయిండట. వామ్, ఇక్కడ దాన్ని కూడా వేసేస్తే అయిపోతున్నాయి. వావ్, ఇట్స్ లుకింగ్ నైస్, అమేజింగ్. వావ్, వాట్ ఏ నైస్ హియర్. ఇక్కడ మంచిగా చదవలే సప్న నువ్వు. ఇగో ఇటు సైడు. మన ఊరి సిరివెనకరో మల్లేశరే గడిబు ముల్లరా, మల్లేశరే గడిబు ముల్లరా, పల్లేరుగా ఎల్లురో మల్లేశ పాదాలకే గుచ్చెరా, మల్లేశ పాదాలకే గుచ్చెరా. చెప్పరాని దుఃఖమో మల్లేశ పాదాలకే రక్తము, మల్లేశ పాదాలకే రక్తము. వా, సాంగ్ అయితే సూన్ అన్నట్టు. ఆయన ఫోన్ లేపుతలేడు, ఏందో ఏమో అర్థమైతే లేదు. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు వీడియో అయితే ఇంతే. మళ్ళీ సాయంత్రం 7:30 కలుద్దాం. ఈ వీడియోని మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్ బాయ్.